దీంట్లో బుడిద బుడిద ఉంటుంది, ఎట్లా నడుచుకుంటా వాళ్ళు అర్థం కాకుంది. కొద్దిగా ఉంటుంది ఇంకా దాంట్లో పోయేటప్పుడు ఇంకా పాము పుట్టలు ఉంటాయి, అవి కూడా చూపిస్తా. కాసి ఇక్కడ అయితే పాము పుట్టలు కూడా ఉన్నాయి చూడండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ డేంజర్ బాయ్స్ 09 గైస్. నేనైతే ఈరోజు ఒక్కనే ఉన్నా, ఎవరు లేరు నాతో పాటు. ఇప్పుడైతే నేను స్విమ్మింగ్ చేయడానికి అయితే పోతున్నా. ఒక గచ్చి ఉంటుంది, దాంట్లో అయితే మంచి కూల్ వాటర్ ఉంటాయి. దాంట్లో అయితే నేను స్విమ్మింగ్ చేయడానికి పోతున్నా. దాని కాడికి పోనీక ఫస్ట్ ఒక కాలువ అయితే ఉంటుంది, దాంట్లో పోనీక అస్సలకి చాలా భయం అయితే వేస్తుంది అనమాట. దాంట్లో పాములు ఇంకా ఉడుములు కూడా చాలా చూసినా నేను. దాన్ని ఈరోజు ఒక్కనే పోతున్నా. ఇంతకుముందు అయితే వేరే వాళ్ళతో పోయినా కానీ ఈరోజు అయితే ఒక్కనే పోతున్నా. చూద్దాం గాయ్స్ ఎట్లుంటుందో. మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో, చూపిస్తా ఏ కాలువలో పోతానో చూడండి ఒకసారి. గాయ్స్ నేను పోయే కాలువ అయితే ఇది అనమాట. అదిగో ఇప్పుడు దీంట్లో నుంచి ఇట్లా దారి ఉంది, దీని లోపల పోతే చూపిస్తే ఎట్లాంటివి ఉన్నాయి ఈడనే ఇట్లా కనపడుతున్నాయి అంటే లోపల పోతే ఎట్లా కనపడతాయి చూడండి. గాయ్స్ నేనైతే లోపలికి అయితే వచ్చిన. చుట్టుపక్కల చూడండి మొత్తం ఎట్లుందో. ఇవతల సైడు మొత్తం నేను ఒక్కనే ఉన్నా చూడండి, ఎవ్వరు లేరు. గాయ్స్ పోదాం మనమైతే. ఎటు పోలరా. గాయ్స్ ఇక్కడైతే నీళ్ళు అయితే కొన్ని ఉన్నాయి, దీంట్లో బుడిద బుడిద ఉంటుంది, ఎట్లా నడుచుకుంటా వాళ్ళు అర్థం కాకుంది. ఓయ్ గాయ్స్ ఈ గడ్డిలో ఏంటి ఉంటాయో కూడా తెలియదు నాకు, కానీ మనం డేర్ చేసి అయితే నడిచేస్తాం ఇంకా. గాయ్స్ చూడండి, అబ్బా ముళ్ళు ఉచ్చుకేంది దీందిరా. గాయ్స్ ఇప్పుడు సగం అయితే కొద్దిగా వచ్చిన, ఇంకొక కొద్దిగా ఉంటుంది ఇంకా. దాంట్లో పోయేటప్పుడు ఇంకా పాము పుట్టలు ఉంటాయి, అవి కూడా చూపిస్తా చూడండి గాయ్స్. అరే ఇక్కడ దారి లేదు గాయ్స్, ఇక్కడ అయితే దారి లేదు, మొత్తం మూసుకుపోయింది. వేరే దారిలో ట్రై చేద్దాం. గాయ్స్ చూడండి ఇదంతా వాటర్ ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఫుల్ వాటర్ ఉండే, ఇప్పుడైతే లేవు. గాయ్స్ ఇక్కడైతే పాము పుట్టలు కూడా ఉన్నాయి చూడండి. ఇంతకుముందు అయితే చాలా భయంకరంగా ఉండే, ఇప్పుడన్నా కొద్దిగా పోనీక మంచి ప్లేస్ ఉంది, కానీ ఇంతకుముందు మాత్రం అస్సలకి పిక్చర్ డేంజర్ ఉండే. ఇక్కడ కూడా దారి లేదు రోయ్. గాయ్స్ ఇప్పుడైతే ఇటు నుంచి ఇట్లా పోదాం మనం. అలా మంచి దారి ఉంది కానీ ఇట్లా పోదాం, ఎట్లుంటుందో చూద్దాం. ముళ్ళులు ఉన్నాయి గాయ్స్ చూడండి, దుబ్బ ముళ్ళు కుచ్చుకైనా అనుకో జుమ్మంటాయి. అబ్బా కుచ్చుకున్నాయి గాయ్స్ ముళ్ళు. మనకు ఒక ముళ్ళు కూడా కుచ్చుకుంటే ఇట్లాంటి అడ్వెంచర్ యాడ చేస్తాం.
చేయలేం కదా గైస్. రండి గైస్, ఇంకా కొంచెం దూరం అయితే ఉంది. గైస్ ఇంకా ఎంత పెద్దగా ఉందో అర్థం కాకుంది. దీంట్లో ఏంటి వస్తాయో, పాములు వస్తాయో ఏంటి వస్తాయో అర్థం కాకుంది. గైస్ నేనైతే పోతున్నా. వా చూడండి గైస్, గైస్ ఇప్పుడైతే ఇక్కడ రోడ్ అయితే బ్లాక్ ఉంది. దీంట్లో నుంచి ఒకటి పోతే మనం ఈత కొట్టే స్పాట్ అయితే వస్తుంది. ఇంకా కొంచెమే ఇంకా ఉండేది. గైస్ చూడండి గైస్, ఇక్కడ పాము పుట్టలు కూడా ఉన్నాయి. నాకైతే ఒక పాము కానీ ఏంది కనపల్లే. మనమైతే సేఫ్. ఇప్పుడైతే ఉడక మాత్రం పిచ్చ వస్తుంది. ఇంకా డైరెక్ట్ పోయి స్విమ్మింగ్ చేద్దామే. మనమైతే బయటికి వస్తున్నాం గాయ్స్. నేనైతే బయటికి వచ్చేస్తా. ఇప్పుడైతే స్విమ్మింగ్ స్పాట్కి అయితే పోదాం. అక్కడ పోయి స్విమ్మింగ్ అయితే చేద్దాం గాయ్స్. నేనైతే ఫైనల్గా మనం స్విమ్మింగ్ కొట్టే స్పాట్కి అయితే వచ్చేసిన గైస్. చూడండి ఇదైతే బావి. ఇక్కడైతే మోటార్ ఉంది. నేనైతే స్విమ్మింగ్ అయితే చేస్తున్నా ఇప్పుడు. దాన్ని కొద్దిగా ఒక గచ్చు ఉంటుంది. ఆ బావిలో నుంచి ఇతల ఒక గచ్చు ఉంది కదా, దాంట్లో నేనైతే స్విమ్మింగ్ చేస్తా. ఇప్పుడు ఆ బావిలో నీళ్ళు దాంట్లోకి విడుచుకోవాలి. కొద్దిగా అయితే క్లీన్ చేసేది ఉంది. క్లీన్ చేసిన తర్వాత స్విమ్మింగ్ చేస్తా గాయ్స్. ఇదే మన స్విమ్మింగ్ స్పాట్ అనమాట. ఇప్పుడే మనోడైతే వచ్చినాడు, ఇంకా వీడు కూడా వచ్చాడు. మేమైతే ఇప్పుడు దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాం. దీన్ని కొద్దిగా అది మొత్తం కొద్దిగా పాకర అయితే ఉంది. దీన్ని క్లీన్ చేసి నీళ్ళు ఇడిచేసి స్విమ్మింగ్ అయితే చేస్తాం. గాయ్స్ ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసినాము. ఇప్పుడైతే నీళ్ళు ఇడ్చుకుంటాం. నీళ్ళు ఇడ్చుకొని స్విమ్మింగ్ అయితే చేద్దాం. గాయ్స్ మనకైతే టైం చాలా లేట్ అయింది. ఇంకా దింగేస్తున్నాం. ఇంతటితో బాయ్.